హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మునక్కాయ ఫ్రై. ఈ మునక్కాయ ఫ్రై సింపుల్గా 10 మినిట్స్లో ఎవరన్నా చేసేసుకోవచ్చు అండి. అంత సింపుల్గా ఉంటుంది. అంతేకాదు ఈ ఫ్రై అన్నది రసం, సాంబార్ ఇట్లా వీటిలోకి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మునక్కాయ ఫ్రై కోసం ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, నేను కొంచెం ఆయిల్ కూడా వేసి వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఈ పల్లీలు వేయించుకోవాలండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు ముందే యాడ్ చేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఫ్లేవర్ కూడా మారిపోతుంది. అందుకని పల్లీలు వేగిన తర్వాత నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు ఒక 4 తీసుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. అవసరమైతే దీంట్లో మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని నేను బాగా పొడి చేసుకొని తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ పొడి మనకి ఫ్రైస్లోకి చాలా బాగుంటుందండి. మునక్కాయ కర్రీలోకి మాత్రమే కాదు, ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా ఫ్రైస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, మనకు అవసరమైన పోపు గింజలు, అలాగే ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు అన్నది కొంచెం వేయించుకున్న తర్వాత ఒక 1 సెకండ్ తర్వాత నేను కడిగి తుడుచుకున్న మునక్కాయ ముక్కల్ని తీసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని బాగా నూనెలో బాగా ఇవి ఫ్రై అవ్వాలి. మనకి మునక్కాయ వేగడానికి కొంచెం టైం పడుతుందండి. లో ఫ్లేమ్లోనే ఇవి వేయించుకోవాలి. ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇంకొంచెం వేగాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలండి. లేకపోతే ఒక్క సైడ్ మాత్రమే ఇవి మునక్కాయ అనేది వేగుతాయి. చూసారు కదా, ఆయిల్లో మునక్కాయ కొంచెం కలర్ చేంజ్ అయింది, బాగా వేగింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని ఈ పొడి అన్నది ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే ఈ పొడి మొత్తం నాకు ఈ ఫ్రైకి మొత్తం పట్టలేదండి. కొంచెం వేసి ఒక హాఫ్ కాకుండా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉంది, ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి మనకి ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. ఇవంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు సాల్ట్ సరిపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం వేసుకున్న ఈ మసాలా పొడి అన్నది ఈ మునక్కాయ ముక్కలకి పట్టాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి సేమ్ ఇడ్లీలోకి కారపొడి ఎలా యూస్ చేసుకుంటామో సేమ్ అదే ఫ్లేవర్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. అంతేకాదు ఇది 2 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటారు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.